బంగ్లాదేశ్ అనబడే ఈ పొరుగు దేశం సో వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అనేది ఇవాళ వార్తలు ప్రతిరోజు కూడా. అంటే నిన్నటికి నిన్న ఒక కొత్త మ్యాప్ను విడుదల చేసి సో ఇదే ప్రస్తుతము ఉండే బంగ్లాదేశ్ 1971లో మీకు ఆ బంగ్లాదేశ్ వేరు, ప్రస్తుతము ఉండే బంగ్లాదేశ్ వేరు, వీళ్ళకి వీళ్ళే. సో మనము కూడా ఏంటంటే చాలా అంటే ఆ సహనము అనే దానికి ఒక అంతు ఉంటుంది కదా. సో చాలా పేషెన్స్గా ఉంటున్నాము, ఎందుకంటే చిన్న దేశము. సో ఈ మహమ్మద్ యూనిస్ ఆటలు ఇంకా కొద్ది రోజుల పాటే ఉంటుంది, తరువాత ఇదంతా ఆగిపోతుంది అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము. కానీ వీళ్ళ ఓవర్ యాక్టింగ్ మాత్రం తగ్గడం లేదండి. అంటే మనం ఇలా ఉపేక్షిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. దాంతో ఇవాళ భారత్ వైపు నుంచి ఒక డిమాండ్, ముఖ్యంగా యుద్ధ నిపుణులు ఉంటారు చూసారా, వాళ్ళు మీకు చాలా పెద్ద డిమాండ్ పెడుతున్నారు. ఏమిటి? బంగ్లాదేశ్ను 2 ముక్కలుగా చెయ్యండి, 2 స్టేట్ సొల్యూషన్ అనేది మనకు కావాలి. వాళ్ళకి స్వతంత్రాన్ని ఇప్పించింది మనము కాబట్టి ఇవాళ అక్కడ నివసించే భారతీయులు, ముఖ్యంగా హిందువులు, ఒక ఢాకా అన్నారనుకోండి, వాళ్ళ రాజధాని, ఏకంగా 27 లక్షల మంది హిందువులు అక్కడ నివసిస్తున్నారు. మరి వీళ్లకు సేఫ్టీ ఎవరు చూస్తారు? ఇప్పుడు వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే, మాది ఒక ఇస్లామిక్ స్టేట్, సో ఇక్కడ మీకు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే ఉండాలి, మైనారిటీలు, హిందువులు అనండి, క్రైస్తవులు, సిక్కులు, ఎవరైనా సరే మీరు ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు. సో దాంతో విపరీతమైన హింస. ఇప్పుడు మీరు ఒక చట్టోగ్రామ్ అనబడే ప్రాంతాన్ని చూశారనుకోండి, 3 హిందూ దేవాలయాలు, అలాగే మీకు ఇస్కాన్ యొక్క నాయకుడు మీకు కృష్ణదాస్, ఇతన్ని అరెస్ట్ చేయడం, బెయిల్ కూడా ఇవ్వకపోవడం. మీకు ఇతను ఏమైనా ఒక తీవ్రవాదియా లేదా ఒక నేరగాడా అంటే కాదు కదా, ఒక హిందూ సాధు, ఇతనికి బెయిల్ కూడా వాళ్ళ కోర్టు నిరాకరిస్తుంది. అంటే మనకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్న పనులు చూడండి. పాకిస్తాన్ మోడల్, పాకిస్తాన్ ఎలాగైతే హిందువుల పట్ల ప్రవర్తిస్తున్నారో బంగ్లాదేశ్ కూడా అలాగే ప్రవర్తించాలి అని చెప్పి మహమ్మద్ యూనస్ యొక్క ఆజ్ఞ. మరి దీన్నంతా మనం చూస్తూ ఊరుకోవాలా? సో ఈరోజు ప్లాన్ ఏమిటి అంటే, మీకు బంగ్లాదేశ్లో అతి ముఖ్యమైన 3 ప్రాంతాలు, రంగ్పూర్ని అంటారు, అలాగే కూల్నా, సియాల్నెట్ అనే 3 ప్రాంతాలు. ఇక్కడ ఆల్మోస్ట్ 10% వరకు కూడా హిందువులు అక్కడ నివసిస్తారు. సో ఈరోజు ప్లాన్ 2 స్టేట్ సొల్యూషన్. బంగ్లాదేశ్లో నివసించే హిందువులు మీరందరూ కూడా మన సరిహద్దుల దాకా వచ్చేయండి. ఈ 3 ప్రాంతాలలో ఉండే హిందువులు వీళ్ళు ఏం చేయాలి? నేరుగా అక్కడ నుంచి ఖాళీ చేసి భారత్ సరిహద్దుల వద్దకు రావాలి. సో ఇక్కడ ఒక విడి దేశం, హిందూ రాష్ట్రం, సో ఇది భారత్తో కలిసిపోయి ఉంటుంది. ఇది జరుగుతుందా? హైపోథెటికల్గా మాట్లాడుతున్నామా అంటే, ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్లో నివసిస్తున్నారండి. ఢాకాలో 27 లక్షల మంది అన్నాను కదా. సో వీళ్ళందరూ కూడా నేరుగా రంగ్పూర్కి వచ్చారు, రంగ్పూర్ నుంచి నేరుగా సియాల్నెట్కి వచ్చారు. వచ్చిన వాళ్ళు అక్కడ బస చేయడం మొదలుపెట్టారు అనుకోండి, ఏం జరుగుతుంది? భారత్ యొక్క డైరెక్ట్ ప్రొటెక్షన్, సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ఉంటుంది. సో వీళ్ళ భద్రత అనేది మన బాధ్యత. ఒక లెవెల్లో ఏమవుతుంది, ఈ ప్రాంతం అంతా కూడా మనము భారత్తో కలిపేసుకుంటాం. ఇదే ప్లాన్. ప్రతి వాళ్ళు కూడా ఎస్ ఇది ఒక అద్భుతముని అంటున్నారు. దీనిని ఇవాళ మనము ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఇప్పుడు మీరు చూసారనుకోండి, చికెన్స్ నెక్ అని అంటున్నారు కదా. చికెన్స్ నెక్ అన్నప్పుడు ఏంటి? భారత్, బంగ్లాదేశ్, అటువైపు భూటాన్, ఇటువైపు నేపాల్, చాలా చిన్న ఒక కారిడార్, ఒక 100 కిలోమీటర్లు కూడా ఉండదు. ఇది ఇవాళ ఒక క్రిటికల్ పాయింట్. మొన్న మహమ్మద్ యూనస్ ఒక కరుడు గట్టిన తీవ్రవాదిని విడుదల చేశాడు. రావడము వాడేం మాట్లాడాడు? మేము చైనా సహాయముతో ఈ చికెన్స్ నెక్ అనబడే ప్రాంతాన్ని మా స్వాధీనంలోకి తీసుకుంటాము, భారత్ ఏం చెయ్యగలదు? మమతా బెనర్జీ గారు, మీరు మీ వెస్ట్ బెంగాల్ని ఈ మోదీ అనబడే నియంత నుంచి విడిపించండి, మాతో కలిసిపోండి, సో మీకు రక్షణ మేము ఇస్తాము. ఏంటి? ఒక టెర్రరిస్ట్ జైలు నుంచి బయటికి వచ్చాడు, వాడి మాటలు ఏకంగా భారత్ లాంటి ఒక దేశాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇదంతా ఇంకా కూడా మనము చూస్తూ ఊరుకోవాలా? ఇది మనం ఆలోచించాలి. సో దెబ్బ ఎలా కొట్టాలి, ఎలా తగలాలి అంటే, బంగ్లాదేశ్ని మీరు 2 ముక్కలు చేయాలి, చేసే తీరాలండి.
పాకిస్తాన్ని 3 ముక్కలు అంటే బంగ్లాదేశ్ని 2 ముక్కలు. ఇందులో ఒక పార్ట్ అంతా కూడా హిందువులు, మైనారిటీలు, అది సిక్కులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, మీకు బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక కొత్త దేశాన్ని సృష్టించుకోవాలి. దానికి సంబంధించిన ప్రొటెక్షన్, ఆ సావనిటీ అంటాం చూసారా, టెరిటోరియల్ సావనిటీ, అది భారత్ కల్పించాలి అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ఒక ప్లానింగ్ భారత్ వైపు నుంచి ఈ పని మీరు ఎవరికి అప్పచెప్పాలి? అజిత్ దోవెల్ గారికే అప్పచెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో సిక్కిం విషయంలో కూడా అజిత్ దోవెల్ యొక్క డాక్టరేనే పనిచేసింది. మరి ఇవాళ ఇలాంటి ఒక ప్లానింగ్ మనం వేస్తున్నాం అనుకోండి, ఒక యుద్ధమే రావచ్చు, ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషనే రావచ్చు. అంటే రష్యా మోడల్లో రష్యా యుక్రెయిన్ విషయంలో ఏం చేసింది? ఒకప్పుడు యుక్రెయిన్ అన్నప్పుడు రష్యాలో భాగమే కదా, కానీ ఇవాళ వాళ్ళు ఎలా తోక ఆడించారు? పుతిన్ గారు కట్ చేశారు. మోదీ గారు కూడా ఇదే పని చెయ్యాలి. ఏముందండి, మనం ఎంత రెచ్చగొట్టినా వీళ్ళేంటి అలాగ సహనము అంటారు, అలా చూస్తూ ఉంటారు, ఏదో అప్పుడప్పుడు డిప్లొమాటిక్ ఛానల్స్లో వచ్చి మాట్లాడతారు. ఇది సరిపోతుందా? మనం ఏం మాట్లాడాము? మహమ్మద్ యూనస్, నువ్వు ఒక ఎలక్టెడ్ ప్రధానమంత్రి కాదు, ఎవరో నిన్ను అపాయింట్ చేశారు, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ యొక్క ఆలోచన విధానము ఇదంతా మాకు కాదు, మేము నీతో ఎంగేజ్ చెయ్యము, నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టు, మీకు అక్కడ ప్రజలు ఎంచుకునే పాలకుడు వస్తాడు, వచ్చినప్పుడే మేము మాట్లాడతామని క్లియర్గా చెప్పాం. మరి ఇతను ఊరుకుంటున్నాడా? కావాలనేసే మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇదే కరెక్ట్ అయిన టైం కదా, అక్కడ ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు కాబట్టి మీకు బంగ్లాదేశ్లో నివసించే హిందువులు ఈ అతి ముఖ్యమైన 3 ప్రావిన్సెస్ ఇక్కడ నుంచి వీళ్ళందరూ నేరుగా వెస్ట్ బెంగాల్ వైపు వచ్చి, ఇప్పుడు దీన్ని ఈస్ట్ బెంగాల్ అంటాం కదా, బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ నుంచి నేరుగా వీళ్ళు వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లోకి వచ్చి డైరెక్ట్గా ఇండియా యొక్క ఆర్మీ కనుసైగల మీద అక్కడ వీళ్ళు సెటిల్మెంట్స్ చేసుకున్నారు అనుకోండి. ఇలా జరుగుతుందా అంటే రష్యాలో జరిగింది, ఇజ్రాయెల్ వద్ద కూడా జరిగింది, ఇక్కడ ఎందుకు జరగకూడదు? అలాంటి ఒక పరిస్థితిని మనం క్రియేట్ చేసాము అనుకోండి, ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ పౌరులే కదా, మనం ఏం చేస్తాము? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటాం. అంటే అక్కడ నివసించే హిందువులు, సిక్కులు, క్రైస్తవులు మీరు భారత్తో కలిసిపోండి. సో ఇలాంటి ఒక అమెండ్మెంట్ ఈ దేశంలో ఉంది, మీకు మేము పౌరసత్వం ఇస్తామని చెప్తాము. చెప్పి ఆ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళను భారతీయులుగా మనం గుర్తిస్తాము. ఇక్కడ మనం ఒక మిలిటరీ యాక్షన్, అంటే పాకిస్తాన్ నుంచి ఎలాగైతే బంగ్లాదేశ్ విడిపోయిందో బంగ్లాదేశ్ నుంచి ఒక కొత్త హిందూ రాష్ట్రము అనేది మీకు అక్కడ ఆవిర్భవిస్తుంది. ఇదే మన ప్లానా? ఇది మనం చేసి చూపించాలా? ఇలా చేసినప్పుడే బంగ్లాదేశ్ అంటే మేము టోటల్గా ఒక ఇస్లామిక్ కంట్రీ, మేము పాకిస్తాన్తో, టర్కీతో, ఈరాన్ లాంటి దేశాలతో కలిసిపోతామని చెప్పి చాలా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. సో వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకోండి, ఇలాంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా మనం చెయ్యాలి అని చెప్పి భారత్లో ఉండే వార్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మోదీ గారు ఇందులో ఎలాంటి ఒక నిర్ణయం తీసుకుంటాడు? ఇవాళ తీసుకోకపోయేమో అనుకోండి, ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అతను ఏమంటున్నాడు, 2025 ఎండులో కానీ 2026లో కానీ ఎలక్షన్స్ పెడతాను అంటున్నాడు. అంటే ఫుల్ 1 ఇయర్ ఉంది. దీన్ని మనం చూస్తూ ఊరుకుంటే వాడు ఏమైనా చేస్తాడు. వాడిని ఆపాలి, వాడికి బుద్ధి చెప్పాలి అంటే భారత్ బంగ్లాదేశ్ని 2 ముక్కలుగా విడగొట్టాలి. దీని ద్వారా చికెన్ నెక్ కూడా చాలా పెద్ద ప్రాంతంగా మారిపోతుంది. అక్కడంతా కూడా మన భారతీయులే, సెటిలర్సే అక్కడ ఉంటారు కాబట్టి ఇది ఇండియాకు ఒక మేజర్ అడ్వాంటేజ్. సో ఈ మిలిటరీ యాక్షన్ మనము తీసుకోవాలి అని చెప్పి 100% ఇక్కడ ఉండే భారతీయులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి మీ ఆలోచనలు కూడా సరిగ్గా అలాగే ఉన్నాయా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.